మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్ అనే వ్యక్తి బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన అప్పల సాయిల్ అనే వ్యక్తి బాలేష్ పై దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన సాయిల్ విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి బాలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుఫ్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే బాలేష్ ను అప్పల సాయిల్ అనే వ్యక్తి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోర్కాడు పోతానని పోయిండు. ఎందువల్ల కొల కావాలి కాస్తున్నారు మాకు తెలియదు. ఇట్లా చంపేస్తారని మాకు తెలియదు. వాళ్ళ తరవై పోయేటాడు కాదు. బోర్కాడికి పోయిండు అని మేము అనుకున్నాము. పోయే వరకు చంపేసారు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వస్తేనే తెలుసు సార్. ఆ ఎండోళ్ళు కొల కావాలి కాస్తున్నారు మాకు తెలియదు. నాకు ముగ్గురు బిడ్డలు సార్. పోలీసులు వస్తేనే అందరూ ధైర్యం పోయి నా ధైర్యం బయట పడ్డది. నా ముగ్గురు బిడ్డలు తీసుకొని దాగాలే మేమేటు చచ్చిపోవాలి. ఎవరినొక్క మాట అనేటోడు కాదు. మంచి పేరు తెచ్చుకోండి కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేడు. వచ్చి కాజెట్లు కడుక్కొని ఒక తెచ్చుకొని పోయిండు. మోటార్ బంద్ చేసి వస్తా, ఫోన్ చేస్తా లేట్ అయితే అమ్మా అని అన్నాడు. ఇంకా ఫోన్ చేస్తలే. 10:30 అవుతుంది. ఫోన్ చేసినాం, స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30కి ఫోన్ చేసిన 10:30 PM నైట్.